పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. సూపర్ 6 హామీల పేరుతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఏడాది దాటినా ఏ ఒక్క హామీని పూర్తిగా అమలు చేయలేదని మహిళలంతా మండిపడుతున్నారు. తాజాగా ఆడబిడ్డనది అమలు చేయాలంటే ఆంధ్రాను అమ్మేయాలంటూ మంత్రి అచ్చెన్నాయుడు చేసిన ప్రకటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ముందు ఒకలా, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకలా ప్రవర్తిస్తున్న కూటమి నాయకుల అసలు నైజం తెలిసిపోయిందని, రానున్న రోజుల్లో చంద్రబాబుకు కూటమి నాయకులకు సరైన సమాధానం చెబుతామంటూ మహిళలు వార్నింగ్ ఇస్తున్నారు. నిన్నటికి నిన్న అచ్చెన్నాయుడు గారు ఒక బహిరంగ సభలో చెప్తున్నారు, అన్నీ అమలు చేసేసాము, కేవలం ఈ 1500 మాత్రమే పెండింగ్, ఇది ఇవ్వాలంటే ఆంధ్ర రాష్ట్రాన్ని అమ్మేసుకోవాలా అని చెప్తున్నారు. మరి ఆంధ్ర రాష్ట్రాన్ని అమ్మేసుకోమని ఎవరు చెప్పారండి? అమలు చేయలేని హామీ మీరు ఎందుకు ఇచ్చినట్టండి? మీరు హామీ ఇచ్చి ఇవాళ అదేదో ప్రజల్ని ఎత్తిన మీకు ఇస్తే మేము నష్టపోతాం అన్నట్టుగా ప్రజల్ని బూచిగా చూపిస్తున్నారు. మీరు ఎందుకు అబద్ధపు వాగ్దానాలు ఇచ్చి మహిళలు ఓట్లు దండుకున్నారు? అచ్చెన్నాయుడు గారు అయితే ఏకంగా ఒక మెట్టు పైకెక్కి ఆడబిడ్డ నిధి ఇవ్వాలంటే ఆంధ్ర రాష్ట్రాన్ని అమ్మేయాలని చెప్తున్నాడు. ఆంధ్ర రాష్ట్రాన్ని అమ్మేయమని ఏ ఆడబిడ్డ అయినా చెప్పిందా? లేకపోతే మాకు ఈ పథకాలు ఇవ్వాలని ఆంధ్ర రాష్ట్రంలోని ఏ మహిళ అయినా అడిగిందా? కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టడానికి అధికార దాహంతో సాధ్యం కాని హామీలను కూడా విచ్చలవిడతనంతో చెప్పేసి ఈరోజు ఆడబిడ్డలకి కానీ రాష్ట్రంలోని మహిళలకు కానీ తీవ్ర అన్యాయం చేస్తా అన్నారు. అచ్చెన్నాయుడు గారు మాట్లాడిన మాటలు చూస్తుంటే చాలా బాధాకరం. ఆడబిడ్డ నిధి 1500 నెలకిస్తానని నేరుగా మీ అకౌంట్లో పడుతుందని సాక్షాత్తు నారా చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. ఏరు దాటేదాకా మల్లన్న, ఏరు దాటిన తర్వాత బోడు మల్లన్న అన్న సామెతతో ఈ రాష్ట్రంలో ప్రభుత్వం వైఖరి చూస్తూ ఉంటే అర్థమవుతుంది. మీరు చెప్పిన ఏ హామీ అయినా శుద్ధంగా ఒక్కరోజు నా అకౌంట్లో వేసారా మహిళలకి? జగనని చూసి ఇది ఎట్లుందంటే ఈ సామెత ఎట్లుందని పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు అనిపిస్తూ ఉంది.